మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చివరి మాట, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మరొక తర్జుమాలో, యెహోవా యందలి భయము సియోనుకు సంపద. మరొక తర్జుమాలో, యెహోవా యందు భయము కలిగుండుట మన యొక్క గొప్ప ఆస్తి. చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఐశ్వర్యం సాధారణంగా ధనంలోనూ కలిగిన సంపదలోనూ ఉంటుంది. కానీ ప్రభు ఒక క్రొత్తదైనటువంటి శైలిలో, ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మనకు తెలియజేస్తున్నాడు, మీ యొక్క నిజమైన ఐశ్వర్యము, ఆస్తి, సంపద నా యందు కలిగి ఉండేటువంటి భయములో దాగి ఉన్నది అని. మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు, లేదా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పుడు, లేదా దేవుని చక్కగా పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నప్పుడు దాని యొక్క సంపూర్ణత, దాని యొక్క పరాకాష్ఠ దేవుని యందు భయము కలిగి ఉన్నట్లుగా చేస్తుంది. ఒకవేళ దేవుని యందు భయము లేదు అంటే మిగిలిన పనులు జరగలేదు అని అర్థం. ఆరాధించుటయే గాని, స్తుతించుటయే గాని, కృతజ్ఞత కలిగి ఉండుటయే గాని, ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఉండుటయే గాని, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి ఉండుటయే గాని ఇవేవి జరగలేదు అన్న సంగతి వాస్తవం. ఒకవేళ అవన్నీ జరిగి ఉన్నట్లయితే దానిని మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళినట్లయితే చివరిగా మనకు దక్కేది ఆయన యందు భయము. మనము ఆయన యందు భయము కలిగి ఉన్నాము అంటే మనం ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి చేరి ఉన్నాము అన్న సంగతి కూడా ఎంతో వాస్తవం. మనం దేవుని యందు భయభక్తులను గురించి అనేకమైనటువంటి లేఖనాలను చూస్తాం. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడం, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడం, ఆయన కట్టడలను, విధులను అనుసరించి నడుచుకోవడం అనేటువంటి విషయాలను. అయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇక్కడేమో ఆయన యందు భయము మనకు ఐశ్వర్యము అని తెలియజేస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివి అని కూడా వాక్యం సెలవిస్తుంది. బైబిల్ మొత్తం మీద కేవలం ఒకే ఒక చోట దేవుని యందు భయము కలిగి ఉండుట మనకు గొప్ప ఆస్తి, సంపద అని వ్రాయబడినటువంటి ఏకైక వచనం యెషయా గ్రంథం 33:6లో మాత్రమే ఉన్నది. మనం ఐశ్వర్యం పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతో దూరాలు ప్రయాణాలు కూడా చేస్తాం, ఎంతో తెలివిని, జ్ఞానాన్ని వెచ్చిస్తాం, శరీర బలాన్ని పెడతాం, కూడబెట్టిన దాన్ని పెట్టుబడిగా కూడా పెడతాం. అయితే క్రీస్తును అంగీకరించి క్రీస్తు సత్య మార్గములో సత్యము కొరకు నిలబడి నిత్య రాజ్యానికి వారసులు కావడానికి సర్వసత్యలు నడుచుకుని పోతున్నటువంటి క్రైస్తవ సమాజానికి కలిగినటువంటి నిజమైనటువంటి ఆస్తి ఆయన యందు భయము కలిగి ఉండుట. నిజముగా ఆయన యందు మనం భయము కలిగినట్లయితే అదే ఒక గొప్ప ఆస్తి. దానికి మించినటువంటి ఆస్తి ఈ లోకంలో ఎక్కడ మనకు కనబడదు. ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళి సంపదను సంపాదించిన, వివిధ దేశాల సంపదను కూర్చుకున్నప్పటికీ ఆయన యందు భయము లేకపోతే ఆయన దృష్టిలో మనం నిరుపేదలమే. ఆయన దృష్టిలో మనం ధనవంతులముగాను, సంపద కలిగిన వారముగాను, ఐశ్వర్యవంతులముగాను నిలబడాలి, కనబడాలి అంటే మనం ఆయన యందు భయము మాత్రమే కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రతి వారిని చూస్తూ ఉన్నాడు, ప్రతి వారిని ఐశ్వర్యవంతులుగా మార్చడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అది ఆయన యందు భయం కలిగి ఉండట చేత మాత్రమే. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అనుకున్నది జరగలేదు, కోరుకున్నది రాలేదు, ఆశించినది దక్కలేదు, మన ప్రయత్నాలు విఫలమైపోయినాయి, మన యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి, మన యొక్క జ్ఞానం వృధా అయిపోయింది, మన యొక్క బలం వృధా అయిపోయింది, మన పెట్టుబడి అంతా వృధా అయిపోయిందని దిగులు చెందేదానికంటే కూడా మనం ఆయన యందు భయము కలిగి ఉంటే గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చబడతామని గుర్తించినట్లయితే గొప్ప ప్రోత్సాహము క్రీస్తునందు మనకు దక్కుతుంది. ఒకవేళ ఆయన సన్నిధికి వెళ్తున్నప్పటికీ, వాక్యాన్ని చేతపట్టినప్పటికీ, రక్షణ కూడా పొందుకున్నప్పటికీ, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్త మాంసాల్లో పాలిభాగస్తులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆయన యందు భయము లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ఆయన దృష్టిలో ఇంకా పేదవారమే. లోకము దృష్టిలో ఒకవేళ ధనము సంపాదించుకున్నట్టు ధనవంతులుగా కనబడినప్పటికీ ఆయన దృష్టిలో మాత్రం బీదవారే. మనం లోకము దృష్టిలో బీదవారిగా కనబడిన ఆయన దృష్టికి సంపన్నులంగా కనబడతాం, ఐశ్వర్యవంతులుగా కనబడతాం మనం ఆయన యందు భయం కలిగి ఉన్నట్లయితే. ఈ లోకం మనకు కలిగినటువంటి ధనాన్ని బట్టి గౌరవాన్ని ఇస్తుందేమో, ఈ లోకం మనకు కలిగినటువంటి సంపదను బట్టి పురస్కారాలను ఇస్తుందేమో, ఈ లోకం మనకు కలిగినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ఘనతనిస్తుందేమో, కానీ ఇవేవి మనతో పాటు మరణించిన తర్వాత రావు. కానీ ఆయన యందు
నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభువునందు భయము కలిగి జీవించినట్లయితే ఆయన మనకిచ్చేది నిత్య జీవము, ఆయన మనకిచ్చేది శాశ్వతమైనటువంటి జీవము. అది పొందుకోవడానికి మాత్రమే మనం ముందుకు సాగిపోవాలి. ఇది పొందుకునేటువంటి క్రమంలో లోకము దృష్టికి మనం వెర్రివారం గాను, లోకము దృష్టికి మనం బెదవారం గాను, లోకము దృష్టికి మనం ఎన్నిక లేని వారం గాను, లోకము దృష్టికి తృణీకరింపబడిన వారం గాను, చేతగాని వారం గాను కనబడినప్పటికీ మనము దుఃఖించవలసినటువంటి అక్కర లేనే లేదు. కారణం మనము దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులము, దేవుని దృష్టిలో సంపన్నులము కనుక మనము ఆయన యొక్క సంపదను పొందుకున్న వారంగా ఈ లోకంలో ముందుకు సాగుదాం. అది లేదు, ఇది లేదు, ఇది కావాలి, అది కావాలి అనే దానికంటే ఆయన యందు భయము కలిగి ఆయన ఐశ్వర్యం పొందుకున్న వారంగా, ఆయన కొరకు నిలబడిన వారంగా ఉన్నట్లయితే ఈ ఆత్మీయ యాత్రలో మనకి గొప్ప ప్రోత్సాహం అందుతుంది. సర్వోన్నతుని యొక్క కృప మనను కమ్ముకొని మనలను సర్వసత్యంలో నడిపిస్తుంది. మనము చరిత్ర ఆధారాలు చూసినట్లయితే మన పితరులు ఆయన యందు భయము కలిగి గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. యోసేపు పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ తాను ఏ పాపము చేయలేదు సరికదా, తనను పాపములోకి పడవేయడానికి స్త్రీ వచ్చి ఆకర్షించినప్పటికీ, చెయ్యి పట్టి లాగినప్పటికీ ఆమె యొద్ద నుండి పారిపోయి వచ్చాడు. ఆ దేవుని యందు కలిగినటువంటి భయము యోసేపును సంపన్నుడిగా మార్చింది, శత్రు దేశాన్ని పాలించేటువంటి రాజుగా మార్చింది, గొప్ప ఐశ్వర్యవంతుడిగా మార్చింది, ప్రపంచ దేశాలను పోషించేటువంటి ఒక పోషకుడిగా తీర్చిదిద్దింది. కేవలం ఆయన యందు కలిగి ఉన్నటువంటి భయము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని యందు భయము కలిగి ఉండట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన యందు భయం ఉంటే వ్యర్థమైన మాటలు మాట్లాడడం. ఆయన యందు భయము కలిగి ఉంటే మన నోటిలో బూతులు రావు. ఆయన యందు భయము కలిగి ఉంటే మన చూపులు పవిత్రంగా ఉంటాయి. ఆయన యందు భయము కలిగి ఉంటే మన హృదయ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. ఆయన యందు భయము కలిగి ఉన్నట్లయితే గర్వంతో, అహంకారంతో మాట్లాడము. ఆయన యందు భయము కలిగి ఉన్నట్లయితే దేవుడు నిలబెట్టిన స్థాయిలో, స్థితిలో మనం నమ్మకంగా, యథార్థముగా ఉంటాము. లంచాల కొరకు, డబ్బు కొరకు, ధనాపేక్షతో వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఇతరుల జీవితాలను పాడు చేస్తూ ఉండేటువంటి దుష్ట మార్గంలో మనం నడవము. సేవకులకు ఇవ్వాల్సినటువంటి గౌరవంలోను, సహవాసంలో తోటి సహోదరులకు ఇవ్వవలసినటువంటి గౌరవంలోను, సంఘంలో ప్రతి వారిని ప్రేమించే విషయంలోనూ మనం నిలకడగా నిలబడగలుగుతాం. ఆయన యందు మనం భయము కలిగి ఉన్నట్లయితే భర్త కుటుంబ బాధ్యత కలిగి ఉంటాడు, భార్య భర్త యందు భయము గౌరవము కలిగి ఉంటుంది, బిడ్డలు తల్లిదండ్రులకి విధేయులై ఉంటారు, పెద్దలు బిడ్డల విషయమై బాధ్యత కలిగి ఉంటారు. ఆయన యందు భయము కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఆయన యందు భయము లేకపోతే భర్తను చేతగాని వాడే మాట్లాడేది భార్య, కుటుంబాన్ని నాకు సంబంధం లేదు అంటాడు భర్త, నాకు తల్లిదండ్రులు సలహాలు సూచనలు అక్కర్లేదు అంటారు బిడ్డలు ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నేను చేయవలసినటువంటి పాపరోత జీవితంలో నేను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు పెద్దలు. సంఘం ఏమైపోయినా పర్లేదు, నాకు రావాల్సిన కానుకలు వస్తే చాలు అనుకుంటారు. సేవకుడు ఎలా ఉన్నా పర్వాలేదు, 4 మాటలు బైబిల్లోంచి మాకు చెప్తే చాలు అని అనుకుంటారు. ఆయన యందు భయము లేకపోయినట్లయితే, ఆయన యందు భయం ఉన్నట్లయితే సేవకుడు ఎలా ఉండాలో అటువంటి సహవాసంలో నిలిచి ఉండాలని కోరుకుంటారు. ఆయన యందు భయము కలిగి ఉన్నట్లయితే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నేను జాగరూకత కలిగి కాపాడుకుంటూ దేవుని రాజ్యానికి వారసులయ్యేలాగా వారిని నడిపించాలనేటువంటి భారము కలిగి ఉంటారు సంఘ కాపర్లు. ఆయన యందు భయము కలిగి ఉన్నట్లయితే సేవకులు, సంఘము ఐక్యత కలిగి ఉండాలని అనుకుంటారు. ఆయన యందు భయము కలిగి లేకపోతే ఒకరంటే ఒకరికి అనైక్యత, ఒకరి మీద ఒకరికి రాగద్వేషాలు, ఒకరి మీద ఒకరికి కోపోద్రేకాలు, ఒకరిలో ఒకరికి ప్రేమలేని తత్వాలు, ఈర్ష్యలు, కల్లాలు, అల్లర్లు, ఉద్వేగాలు పెరిగిపోతూ ఉంటాయి ఆయన యందు భయము లేకపోతే. అందుకే ప్రభు అంటారు, నేటి దినాన మీరు భయము కలిగి ఉన్నట్లయితే అది మీకు గొప్ప ఐశ్వర్యము, అన్ని కోణములలోనూ అది భౌతికంగాను ఆత్మీయంగాను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. కనుక ఆయన యందు మనం భయము కలిగిన వారంగా, నిజమైన ఐశ్వర్యవంతులుగా, దేవుని దృష్టిలో సంపన్నులంగాను, లోకంలో పాపాన్ని జయించేటువంటి జయ జీవితమైనటువంటి సంపదతోనూ నింపబడిన వారంగా, సాతాను క్రియలను అణగదొరుకుతూ వాడి యొక్క ప్రాకారాలను అధిరోహిస్తూ సత్యములకు సాక్షులుగా సాగిపోతూ నిత్య రాజ్యానికి మనం వారసులుగా మార్చబడుతూ నిజమైనటువంటి సంపద పతాకాన్ని ఈ లోకంలో రులిపించుదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం అనేది కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువే వాక్యన ప్రతి వారిని మీ నిండాలుగా దీవించి ఆశీర్వదించండి.
నీ యందు భయం కలిగి ఉంటా ఎంతో గొప్ప ఆశీర్వాదము, ఐశ్వర్యము, సంపద, ఆస్తి అని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారు ఇది మొదలుకొని నీ యందు భయం కలిగి ఉన్నట్లుగా పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు, నీ నిత్య రాజ్యానికి వాసులకు కావాల్సినటువంటి యోగ్యత కొరకు సాగిపోతూ నీ సాక్షిగా జీవించడానికి సహాయం గురించి ఇంకా వారి ప్రతి అవసరం అక్కరుని మహిమజులు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.